ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2022 టోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియాకి క్లిష్ట పరిస్థితి ఎదురైంది. అసాధారణ విజయాల నుంచి అదృష్టం కలిసి వస్తే తప్ప టోర్నీలో ముందడుగు వేలేని దయనీయ పరిస్థితి నెలకొంది. ఒక్క పరాజయంతో మెగా టోర్నీలో టీమిండియా రాత తలకిందులైపోయింది. సౌత్ ఆఫ్రికా ఇచ్చిన షాక్ తో పసిక్కున్న జింబాబ్వేకి కూడా భయపడాల్సిన పరిస్థితి టీమిండియాకి నెలకొంది. సౌత్ ఆఫ్రికా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాని చిత్తు చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘోర పరాజయంతో ఈ టోర్నీలో టీమిండియా సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారిపోయాయి. ఈ భారీ ఓటమి టీమిండియా నెట్ రన్ రేట్ ని దారుణంగా దెబ్బతీసింది. తదుపరి 2 మ్యాచ్లకి 2 గెలిచినా కూడా ఇతర జట్ల నెట్ రన్ రేట్ పై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అజేయంగా ఫైనల్ చేరుతుంది అని భావించిన భారత అభిమానులు తాజా పరాజయంపై తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. లీగ్ దశని అజేయంగా ముగించిన భారత్ సూపర్ 8లో సౌత్ ఆఫ్రికా, జింబాబ్వే, వెస్టిండీస్ తో గ్రూప్ 1లో ఉంది. సౌత్ ఆఫ్రికా చేతిలో ఎదురైన పరాజయంతో భారత్ రన్ రేట్ -3.800కి వెళ్లిపోయింది. మరోవైపు సౌత్ ఆఫ్రికా భారీ విజయంతో పాటు మెరుగైన రన్ రేట్ +3.800తో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో భారత్ తమ తదుపరి 2 మ్యాచ్లకి 2 గెలిచినా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అయితే భారత్ ఇంకా సెమీస్ రేస్ నుంచి అధికారికంగా అయితే నిష్క్రమించలేదు. ప్రస్తుతం భారత్ సెమీస్ చేరాలంటే ఉన్న సమీకరణాల గురించి తెలుసుకుందాం. మొదటిది, 2 మ్యాచ్లకి 2 గెలవాలి. భారత్ తమ తదుపరి 2 మ్యాచ్లకి 2 గెలవాల్సిందే. ఈ విజయాలు కూడా భారీ తేడాతో నమోదు చేయాలి. అప్పుడే భారత్ రన్ రేట్ మెరుగవుతుంది. జింబాబ్వేతో గురువారం జరిగే మ్యాచ్లో భారత్ విజయం సాధిస్తే వెస్టిండీస్తో జరిగే ఆఖరి మ్యాచ్ డిసైడర్గా మారుతుంది. రెండోది, ఒకవేళ భారత్ ఈ 2 మ్యాచ్ల్లో ఒక్కటి ఓడిపోయినా సెమీస్ అవకాశాలు క్లిష్టంగా మారిపోతాయి. ముఖ్యంగా ఇతర 3 జట్లలో కనీసం 2 జట్లు తమ 3 మ్యాచ్ల్లో ఒక్క విజయం మాత్రమే నమోదు చేయాలి. అప్పుడు కూడా మెరుగైన రన్ రేట్ ఉన్న జట్టు సెమీస్ కి అర్హత సాధిస్తుంది. ఒకవేళ సౌత్ ఆఫ్రికా అన్ని మ్యాచ్లు గెలిస్తే గ్రూప్ 1లో 2వ స్థానం కోసం భారత్, వెస్టిండీస్ మధ్య పోటీ నెలకొంటుంది. అప్పుడు నెట్ రన్ రేట్ ఎవరికి ఎక్కువగా ఉంటే వారే సెమీస్ కి అర్హత సాధిస్తారు. అయితే ఇక్కడ జింబాబ్వేని తక్కువ అంచనా వేయడానికి ఏం లేదు. లీగ్ దశలో ఆ జట్టు పటిష్టమైన ఆస్ట్రేలియా, శ్రీలంకని మట్టి కరిపించి సెమీస్ చేరిపోయింది. ఒకవేళ జింబాబ్వేపై ఏకపక్ష విజయం సాధిస్తే వెస్టిండీస్ తో పోరు భారత్ కి కీలకంగా మారుతుంది. 2 మ్యాచ్ల్లో ఓడిపోతే టీమిండియా పోరాటం సూపర్ 8 దశలో ముగుస్తుంది. మరి టీమిండియా సెమీస్ చేరుతుందనుకుంటున్నారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్ లో పంచుకోండి. Subscribe to One India and never miss an update.